హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అక్షయ్ అయితే ఫైనాన్సర్కి ఇవ్వాల్సిన 50 లక్షల గురించి ఎంతగానో ఆలోచిస్తూ ప్రైవేట్ బ్యాంకుకి వెళ్ళి ట్రై చేస్తాను అని చెప్పి బ్యాంకుకి అయితే వెళ్ళి వచ్చేస్తాడు. తీరా వచ్చేసరికి అక్షయ్ ఒంటరిగా కూర్చొని బాధపడ్డం అవని అయితే గమనిస్తుంది కదా. ఇక వెంటనే మజ్జిగ ఇచ్చి, ఏవండి మీరు బాధపడొద్దండి, ఇక అవకాశాలు చాలా ఉంటాయి, మనం ఏదో రకంగా ప్రయత్నం చేద్దామండి, నా వంతు సహాయంగా నేను ఏదైనా చేస్తాను, ఇక ఆ ఫైనాన్షియర్కి రేపు డబ్బు ఇవ్వాలి కదా, రేపు ఎలాగో ఒకలాగా డబ్బు ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానండి, మీరు ఏమాత్రం టెన్షన్ పడకండి అని అనగానే, ఇక ఇంతకాలం ఇంత రకాలుగా ప్రయత్నం చేశాం కదా అని, ఇంకా ఒకరోజు మాత్రమే టైం ఉంది అని అనగానే, మీరేమీ భయపడకండి, మంచి వాళ్లకు భగవంతుడు చివరి క్షణంలో అయినా సరే ఒక మంచి సహాయం అందిస్తాడు, అది నేను నమ్ముతాను, కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి, ఇక మీరు కంపెనీ గురించి ఆలోచించండి, కంపెనీని మనం ఎలా డెవలప్ చేయాలన్న సంగతి గురించి ఆలోచించండి, ఈ ఫైనాన్సర్ సంగతి పూర్తిగా మర్చిపోండి అని చెప్పేసేసి అవని అయితే అక్షయ్కైతే ధైర్యం చెప్తుంది. ఇదంతా దొంగచాటుగా విన్న పల్లవి అయితే, అబ్బబ్బబ్బబ్బా ఇలాంటివి చాలా చూసాం, అసలు నీకు అప్పు అనేదే పుట్టదు అవని, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ పనులు జరక్కోకుండా కాపు కాచుకొని ఉంటున్నది మా మామ్ రాజేశ్వరి కాబట్టి, ఇక మా మామ్ నుంచి మీరు సంతోషంగా ఉండలేరు, ఇక నుంచి మీకు అన్ని కష్టాలే పిచ్చిదానా అని చెప్పేసి పల్లవి కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి నిద్రపోతుంది. ఇక వెంటనే అవని ఇది ఇలా ఉండంగా ఆలోచించిన అవని ఒక్కసారిగా ఐడియా వస్తుంది. ఐడియా వచ్చి మొబైల్ తీసుకొని ఇక అందరూ నిద్రపోతున్న సమయంలో అవని అయితే మొత్తానికి పడుకోకుండా అటు ఇటు తిరుగుతుంది. ఇంకొక కాల్ వచ్చిన తర్వాత, థ్యాంక్ యూ సో మచ్, సరే అయితే ఉంటాను అని చెప్పేసి అప్పుడు మన అవని అయితే నిద్రపోతుంది. ఇక మార్నింగ్ అవ్వంగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హడావిడిగా ఉంటే, అత్తయ్య నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఇక అమ్మకి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేశాను, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అని అనగానే, అలాగేనమ్మా అవని అని చెప్పేసేసి పార్వతి అయితే చెప్తుంది. ఈ అవని అయితే తిన్నగా గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. గుడి దగ్గరికి వెళ్ళేసరికి చక్కగా లగేజ్ బ్యాగ్ తోటి ఇక దేవుని నమస్కరించుకున్న తర్వాత 50 లక్షల రూపాయలు అయితే ఒకరు తెచ్చి ఇవ్వటం జరుగుతుంది. డబ్బులు చూసుకో అక్క అని అనగానే, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పేసేసి ఆ డబ్బు పట్టుకొని తిన్నగా అవని అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. అత్తయ్య ఈయన ఎక్కడున్నారు అని అనగానే, ఏమైందమ్మా అవని, ఏంటి అంత తాపత్రయపడుతున్నావు అని అనగానే, ఏవండి వచ్చేసారా, ఇదిగోండి మీరు ఫైనాన్సర్స్కి ఇవ్వవలసిన 50 లక్షల రూపాయలు తీసుకొని వచ్చాను అని చెప్పేసేసి అవని అయితే అంటుంది. అక్షయ్ చేతిలో బ్యాగు పెట్టేసి, చూడండి ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బు చూడండి అని అనగానే, అక్షయ్ నిజంగానే బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బు చూడంగానే పల్లవికి దిమ్మ తిరిగే షాక్. ఇదేంటిది, మా మామ్ ఉండంగా ఇది ఎక్కడికి వెళ్ళినా దీని పని జరగదు అనుకున్నానే, అలాంటిది దీనికి 50 లక్షలు రాత్రికి రాత్రి ఎలా వచ్చాయబ్బా అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అవని ఇంత అమౌంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే, ఏవండి ఎక్కడి నుంచి వచ్చింది అన్న దీనికన్నా ఫైనాన్సర్ మన ఇంటికి వచ్చే లోపల ఈ డబ్బు ఇచ్చేసేయండి, ఆ తర్వాత బిజినెస్ కూడా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసుకుందాం అని అనగానే, అది కాదమ్మా అవని, ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలి కదా అని పార్వతి కూడా అడుగుతుంది. ఇక అప్పుడు అవని అంటుంది, అత్తయ్య మీకు ఈ అవని మీద నమ్మకం ఉందంటారా, నమ్మకం లేదు అంటారా, నమ్మకం ఉంది అంటే ఇక ఈ డబ్బు గురించి మీరు అడగటం మర్చిపోండి, ఏవండి మీరు వెళ్ళండి, కన్నయ్య నువ్వు కూడా వెళ్ళు అని అనగానే, సరే అయితే శ్రీకర్ అన్నయ్య కూడా కాల్ చేస్తాను, ఎందుకంటే ఆ ఫైనాన్సర్కి 50 లక్షలు ఇచ్చినట్టుగా ఇక అన్నయ్య లాయర్ కాబట్టి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాడు అని చెప్పేసేసి ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా కలిసి ఫైనాన్సర్కి అయితే డబ్బు ఇచ్చేసేసి ఇక ఈ పీడాని వదిలించుకోవటం అయితే జరుగుతుంది. మరోపక్క పల్లవి, మామ్ నువ్వేం చేస్తున్నావు, అవని ఎక్కడికి వెళ్ళినా పని జరగదు అని చెప్పేసేసి అన్నావు, కానీ రాత్రికి రాత్రి 50 లక్షలు వచ్చేసాయి, వాళ్ళు ఫైనాన్సర్కి అప్పు తెచ్చడం దగ్గరికి వెళ్ళిపోయారు అని అనగానే, ఏంటి బేబీ, అక్షయ్ ప్రైవేట్ బ్యాంకుకి వెళ్తే ఆ మేనేజర్కి కాల్ చేసి రూపాయి కూడా లోన్ రాదు అని చెప్పించాను కదా, మరి ఈ కొత్త డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అని అనగానే, అంటే నీకు కూడా తెలియదమ్మా అని అనగానే, నాకు తెలీదు అని చెప్పేసేసి రాజేశ్వరి అయితే చెప్తుంది. సరే మామ్
అంతా తెలుసుకొని నేను నీకు కాల్ చేస్తాను అని చెప్పేసి ఒక్కసారిగా పల్లవి అయితే ఆలోచన మొదలు పెడుతూ ఉంటుంది. ఆలోచన మొదలుపెట్టిన తర్వాత అసలు ఎక్కడివి, దీనికి ఇంత డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా పల్లవికి అయితే గుర్తొస్తుంది. అవును, అక్షయ్ బావగారి సొంత ఊర్లో మావయ్య గారి పేరు మీద ఆస్తి ఉంది కదా, కొంప తీసి మావయ్య గారి తంబేసేసి అవని 50 లక్షల వరకు విలువ చేసే పొలాన్ని ఏమైనా అమ్మేసి ఉంటుందా? ఎస్, ఇదే జరిగి ఉంటుంది అని చెప్పేసి ఆ ఊరికైతే కాల్ చేస్తుంది. ఆ ఊరికి కాల్ చేసి అవని గారు ఇక్కడ ఒక స్థలాన్ని అమ్మటం, పొలాన్ని అమ్మటం నిజమే, కానీ అది ఎవరి పేరు మీద ఉంది, ఎంత, ఇవన్నీ మాకు తెలియదమ్మా అని చెప్పేసి పల్లవికైతే చెప్తారు. నో డౌట్ ఇప్పుడు దొరికిపోయింది పల్లవి అని చెప్పేసి వెంటనే పల్లవి శ్రియకైతే కాల్ చేస్తుంది. శ్రియకి కాల్ చేసి, శ్రియ, చెప్పాను కదా అవని నువ్వు ఎవరి వాటా వాళ్ళు రాయించుకోకపోతే మన పేరు మీద ఉన్న ఆస్తిని కూడా మొత్తానికి నాశనం చేసేస్తుందని ఇప్పుడు ఆ బాటలోనే నడుస్తుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని అనగానే, ఊరిలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే రాత్రికి రాత్రే 50 లక్షల రూపాయలు పొలం అమ్మేసిందంట. ఇప్పుడు ఆ 50 లక్షల రూపాయలు ఫైనాన్సర్కి అప్పు తీర్చడానికి ఈ ముగ్గురు మొనగాళ్ళు వెళ్ళారు. ఇలా అయితే నీకు నాకు ఆస్తిలో ఏం వాటా వస్తుంది చెప్పు, కాబట్టి నువ్వు అడిగి తీరాల్సిందే అని చెప్పేసి ఒక్కసారిగా పల్లవి అయితే శ్రియకి అయితే కావాలని చెప్పేసి ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. సరే అయితే మొహమాటానికి పోయి శ్రీకర్ని అడగమంటుంటే రేపు మాపు అంటున్నాడు, నేనే అడిగి తీరుతాను అని చెప్పేసి శ్రియ అయితే అనుకుంటుంది. మరోపక్క ముగ్గురు అన్నదమ్ములు కూడా వెళ్ళేసి మొత్తానికి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఫైనాన్సర్ అప్పు తీర్చడం జరుగుతుంది. మొత్తానికి వీళ్ళు ఏదైతే కంపెనీని స్టార్ట్ చేస్తున్నారో ఆ పనులన్నీ ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోయాయి కదా, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు పనులన్నీ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పేసి మొత్తానికి అయితే పనులన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్షయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన కంపెనీ కొన్ని రోజుల్లోనే ఓపెన్ కాబోతుంది అని చెప్పేసి. అయితే ఇదిలా ఉండగా ఒక్కసారిగా అవనీకైతే ఫోన్ వస్తుంది. వెంటనే, హలో రమ్య, చెప్పవే అని అనగానే, ఏమీ, నా హస్బెండ్ తెలియక ఒక పరిస్థితుల్లో ఇక్కడ ఇరుక్కున్నాడే, బిజినెస్ గురించి తెలియదు కదా, కానీ ఇప్పుడు నా హస్బెండ్ని మీరే కాపాడాలి, మీ హస్బెండ్కి బిజినెస్ గురించి చాలా ఐడియా ఉంది కదా అని అనగానే, సరే అయితే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, మా హస్బెండ్ని పంపిస్తాను అని చెప్పేసి అవని అయితే అంటుంది. అక్షయ్కి చెప్పి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని అనగానే అక్షయ్ వచ్చేసేసి తనకున్న బిజినెస్ తెలివితేటలతోటి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసి, ఏంటి వీళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు, బిజినెస్ రంగంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అని వీళ్ళని మోసం చేద్దాం అనుకున్నారా అని చెప్పేసి ఒక్కసారిగా మన అవని వాళ్ళ ఫ్రెండ్ రమ్య వాళ్ళ హస్బెండ్ని అయితే ఫైనాన్షియర్ నుంచి బిజినెస్ వాళ్ళు మోసపోతున్న దగ్గర నుంచి కాపాడటం అయితే జరుగుతుంది. వెంటనే ఆ మిస్టర్ అయితే, థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్ గారు, నా భార్య ఎప్పుడు చెప్తూ ఉంటుంది అవని వాళ్ళ హస్బెండ్కి బిజినెస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి, నేను ఫారిన్ నుంచి వచ్చాను, నాకు బిజినెస్ రంగంలో ఐడియా లేదు, బై మీరు పెడుతున్న కంపెనీలో నన్ను కూడా పార్ట్నర్షిప్గా జాయిన్ చేసుకోండి, అప్పుడు నాకు మీతో పాటు బిజినెస్ ఐడియాలు కూడా వస్తాయి, పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే బాధ్యత నాది, కాబట్టి నాకు ప్రాఫిట్స్లో ఇంత పర్సెంటేజ్ అని ఇవ్వండి చాలు అని అనగానే నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకొచ్చినట్టుగా ఒక్కసారిగా వీళ్ళ ముఖాలు ఆనందపడిపోతాయి. సరి అని చెప్పేసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. వీళ్ళతో పాటు వీళ్ళకి ఇప్పుడు ఇంకాస్త డబ్బు అవసరమవుతుంది కదా, ఆ డబ్బు ఏర్పాటు చేయడానికేమో అవని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చేతులు కలుపుతాడు. అక్షయ్ కంపెనీని అయితే తిరిగి చూడాల్సిన అవసరమే లేదు, మొత్తానికి బ్రహ్మాండంగా ఓపెన్ అవటానికి అతి దగ్గరలోనే ఉంటుంది అక్షయ్ యొక్క కంపెనీ అయితే ఇదిలా ఉండగా మొత్తానికి అక్షయ్ వాళ్ళు హ్యాపీనెస్ తోటి ఇంటికైతే వస్తారు. అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, అన్నయ్య త్వరలోనే కంపెనీని తెరవబోతున్నారు, మా ముగ్గురం రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేస్తాం, ఆ టైంకి నాన్నగారు కూడా కోలుకుంటే బాగుండు అని చెప్పేసి వీళ్ళు సంబరపడిపోతూ ఉంటారు. నేను ఇంత ఆనందాన్ని చూడలేకపోతున్నానే, ఏం చేయాలి, ఈ శ్రియ రాదేంటి అని అనుకుంటూ ఉండగా, ఏంటి
చాలా సంతోషపడిపోతున్నట్టున్నారే, చాలా ఆనందంగా ఉన్నారే. అయినా ఒకరి ఆస్తిని, అందరి ఆస్తిని ఒకలే నాశనం చేస్తుంటుంటే నేను చూస్తూ ఉండలేను, అందుకోసమే వచ్చాను అని అనగానే, అమ్మ శ్రియ ఎలా ఉన్నావమ్మా, రా అమ్మ కూర్చో అని అనగానే, నేను మీ అతిథి మర్యాదల గురించి రాలేదు. అవని అక్క 50 లక్షల రూపాయలను తీసుకొని వచ్చింది కదా, దాని గురించి తీసుకొని వచ్చాను. 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చింది? ఊర్లో పొలం అమ్మింది, మావయ్య గారి ఆస్తి అమ్మింది. ఆ మావయ్య గారి ఆస్తిలో ముగ్గురికి సమాన వాటా ఉంటుంది. మా వాటా అప్పు తీర్చడానికి మేము ఒప్పుకున్నామా? నేనైతే సెసేమారు ఒప్పుకోను. ఆ కంపెనీలతో మాకు పనే లేదు. ఫైనాన్షియర్కి 50 లక్షలు ఇవ్వటంలో నాకు ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదు. నా భర్తకు కూడా ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి అందులో వాటా మాకు కావాల్సిందే. అసలు ఈ గొడవలన్నీ ఎందుకు? మా ఆస్తి వాటా మాకు ఇచ్చేస్తే హ్యాపీగా మేమిద్దరం బ్రతుకుతాము అని చెప్పేసేసి శ్రీ అయితే అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అవని, ఏంటి ఊర్లో మావయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తిని నేను అమ్మానా? నీకెవరు చెప్పారు అని అనగానే ఒక్కసారిగా పల్లవి అయితే చూస్తూ ఉంటుంది శ్రియ. ఇక వెంటనే పల్లవి, ఏంటి నా వైపు అలా చూస్తున్నారు? ఏ నువ్వు అలా కదా అమ్మింది, నువ్వు అదే కదా అమ్మింది అని అనగానే, స్టాప్ ఇట్, ఆపుతావా పల్లవి? నీకు తెలిసిందొకటి, శ్రీయాకి చెప్పింది మరొకటి. అత్తయ్య గారు, ఏవండి ఇప్పుడు చెప్తున్నాను వినండి. మావయ్య గారు ఆరాధ్య పేరు మీద ఆస్తిని రాశారు. ఇక ఈ టైంలో ఏం చేయాలో తెలియక ఆరాధ్య గురించి ఆలోచించుకోకుండా ఆరాధ్య పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా రాత్రికి ఫోన్ చేసి మావయ్య గారు ఇచ్చిన ఆస్తిని ఇక అమ్మటానికి పెట్టాను. ఇక మొత్తానికి అమ్మకం ఓకే అయింది. ఉదయానికి డబ్బు తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇక ముగ్గురు నా భర్తతో పాటు కమల్ శ్రీకర్ లైఫ్లో గ్రోత్ అవుతారని తెలిసే ఇక పర్సనల్ ఆస్తులు కాకుండా ఆరాధ్య భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా నా భర్త మీద ఉన్న నమ్మకంతో ఫ్యూచర్ బాగుంటుందన్న సంతోషంతో నేను ఈ పని చేశాను. శ్రియా, ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు నిజంగా ఒక విషయం గురించి తెలుసుకోవటం వేరు, చెప్పుడు మాటలు విని నువ్వు నిర్ణయాలు తీసుకోవటం వేరు. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కమల్ వచ్చేసేసి పల్లవి చెంప పగల కొడతాడు. ఏయ్ ఏంటి, నీకు సిగ్గనేదే లేదా? ఎలాంటి మాటలు నువ్వు అందరికీ నేర్పిస్తుంటావు? నువ్వు బాగుపడవు, నువ్వు ఇంకెప్పటికీ బాగుపడవు, చిచ్చి అని చెప్పేసేసి పల్లవిని అసహించుకుంటాడు. వదినా, నువ్వు మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి ఏదో ప్రాబ్లం అన్నావు కదా, ఆ ప్రాబ్లం కాస్త మనకి చాలా బెనిఫిట్ అయింది తెలుసా? ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక మన కంపెనీ 1 వీక్లో చేయవలసిన పని 2 డేస్లో అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో మా ముగ్గురు పేరు మీద బిజినెస్ కూడా ఓపెన్ కాబోతుంది అని చెప్పేసేసి చెప్పడంతో ఒక్కసారిగా శ్రేయ అయితే, అంటే ఇక వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ప్రాఫిట్సే వస్తాయన్నమాట. అవని ఆరాధ్య పేరు మీద ఆస్తి అమ్ముకుందా? అనవసరంగా ఈ పల్లవి మాటలు విన్నానే అని చెప్పేసేసి శ్రియ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ శ్రియ, ఇప్పుడు నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదమ్మా, నెలలు నిండుతున్నాయి కదా, ఇక నువ్వు ఇక్కడే ఉండిపో అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పేసేసి ఇక పార్వతి కూడా అడుగుతుంది. అమ్మమ్మ గారు కూడా అడగటంతో శ్రీకర్ కూడా అడగటంతో సరే అయితే అని చెప్పేసేసి శ్రేయ అయితే వీళ్ళతో పాటు ఇక్కడే ఉండిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, ఏవండి మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అండి. ఇక భరత్ బయట పని మీద ఊర్లు వెళ్ళారు కదా, వచ్చేసిన తర్వాత ఇంటికే వస్తాడు. మా ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదండి. ఈ ఇంట్లో శ్రీకర్ వచ్చిన తర్వాత మళ్ళీ మన మూలాన ఎవరు ఇబ్బంది పడకూడదండి అని అనగానే, అవును మీనాక్షి, నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక మీనాక్షి అయితే, ఇక అమ్మ అవని నాకు బాగానే ఉంది కదమ్మా, తమ్ముడికి ఫోన్ చేసి వాడి బయట పనులన్నీ అయిపోతే త్వరగా ఇంటికి వచ్చేమని చెప్పమ్మా, ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసేసి, ఏవండి పదండి వెళ్దాం అని చెప్పేసి భర్తతో పాటు మీనాక్షి అయితే తన ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే మొత్తానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మొత్తానికి ఓపెన్ చేసే టైం కూడా వచ్చేస్తుంది. చక్కగా ముగ్గురు అన్నదమ్ములు కూడా కలిసి బిజినెస్ని అయితే ఓపెన్ చేస్తారు. ఇక మన
కొత్తగా ఓపెన్ చేసినప్పటికీ కూడా అక్షయ్కి ఎంతగానో ఎక్స్పీరియన్స్ ఉందన్న విషయం అందరికీ, ఆఫీసర్స్ అందరికీ, బిజినెస్ వాళ్ళందరికీ తెలియటంతో బిజినెస్ అయితే నెంబర్ వన్గా దూసుకుపోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి అసిస్టెంట్ వచ్చేసి, మేడం మేడం, అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓపెన్ అవ్వదు అని మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఓపెన్ అయిన వెంటనే నెంబర్ వన్ కంపెనీగా దూసుకు వెళ్ళిపోతుంది మేడం అని అనగానే, అలా ఎలా కానిస్తాను, నేను ఉండంగా వాళ్ళని ఎప్పటికీ గెలవనివ్వను మేనేజర్, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి కొంతమందికి అయితే కాల్ చేస్తుంది. ఇక వాళ్ళందరూ కూడా పేపర్స్ అన్నీ కూడా పట్టుకొని రెడీగా ఆఫీస్కి అయితే వస్తారు. మేడం, ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు మేడం, మీ కంపెనీ నెంబర్ వన్గా ఎదుగుతుంది అని అనగానే, మేడం ఆస్తులన్నిటినీ కూడా ఇక మీరు పెట్టేసి మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కొంచెం ఆలోచించండి మేడం అని మేనేజర్ అన్నప్పటికీ కూడా, మేనేజర్ నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావేంటి అని చెప్పేసేసి ఇక తన భర్త తన పేరు మీద ఎంత ఆస్తి అయితే రాశారో ఆ ఆస్తి మొత్తాన్ని కూడా కొత్త బిజినెస్లు, కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మొత్తానికి సంతకాలు అయితే పెట్టేసేసి ఆస్తి మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి పడేస్తుంది మన రాజేశ్వరి అయితే. ఇక వాళ్ళు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే రాజేశ్వరికి తెలియంది ఏంటి అంటే, వాళ్ళు పెద్ద ఫ్రాడ్, సంతకం పెట్టించుకొని హ్యాపీగా ఆస్తి రాయించుకొని బిజినెస్ అనేసరికి చక్కగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయే రకాలు. ఇక వాళ్ళు 2 రోజులు అలానే మురిపించి రాజేశ్వరి చేత సంతకాలన్నీ కూడా పెట్టించుకొని ఆస్తి మొత్తాన్ని కబ్జా చేసేసి చక్కగా అయితే వాళ్ళు అయితే రాజేశ్వరి ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాయించుకొని హ్యాపీగా అయితే ఉంటారు. మరోపక్క ఇక్కడ ప్రణతి వచ్చేసేసి, నువ్వు మారో, ఇక్కడ రాజేశ్వరి అమ్మకు చేతి మీద సాంబార్ పడితేనే తట్టుకోలేకపోతున్నావే, అక్కడ నీ కన్న తల్లి నిన్ను చూడక ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవేంటి, నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి ప్రణతి వచ్చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది. అమ్మ ప్రణతి, భరత్ వచ్చేసాడమ్మా అని అనగానే, ఓహో భరత్ గురించి అవని వదిన ఇలా చెప్పి ఉంటుంది, ఇవాళ రేపో వచ్చేస్తాడంట అత్తయ్య, అందుకోసం నేను కూడా వచ్చేసాను అని అనగానే, పోనీలే అమ్మా మంచి పని చేశావు అని చెప్పేసేసి మీనాక్షి కోడల్ని అయితే లోపలికైతే తీసుకొని వెళ్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మామ్, ఇక్కడ అక్షయ్ వాళ్ళు ఎంత సంబరపడిపోతున్నారో తెలుసా, ముగ్గురు అన్నా తమ్ముళ్ళు నా కళ్ళ ముందు రిబ్బన్ కట్ చేసి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇక ఈ ముసలోడికి కూడా ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. డాక్టర్స్ ఇంటికి వచ్చి వెళ్తున్నారు, ఏ క్షణమైనా కోలుకోవచ్చు అంటున్నారు. ఈ ఆనందంతో మళ్ళీ వీళ్ళందరం కూడా పెద్ద ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. అప్పుడు నేను అనుకున్నది ఏది జరగనట్టే కదా మామ్ అని అనగానే, పిచ్చిదానా చూస్తూ ఉండు, ఆ కంపెనీని ఎలా దెబ్బ కొడుతున్నానో అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఉదయం లేచేసరికల్లా రాజేశ్వరికి బ్యాడ్ న్యూస్. రాజేశ్వరి కంపెనీలన్నీ కూడా తనకు తెలియకుండానే సీజ్ చేయబడతాయి. ఇక మొత్తం కంపెనీలు అన్నీ కూడా ఇక సీజ్ చేసేసేసి బ్రాంచీలన్నీ కూడా సీజ్ చేసి బిజినెస్లన్నీ కూడా క్లోజ్ చేసి దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి, వాట్, ఇది రాత్రి పడ్డ కళ నిజమా, నేను నమ్మలేకపోతున్నానే అని అనగానే, మేడం మీతో సంతకం పెట్టించుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మేడం, మన ఆస్తులు అన్నీ కూడా వాళ్ళ పేరు మీద రాయించుకొని మిమ్మల్ని బిజినెస్ రంగంలో పూర్తిగా ముంచేశారు మేడం, మన కంపెనీలన్నీ పతనం అయిపోయాయి మేడం అని అతను కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఆఫీస్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు రాజేశ్వరి, భరత్ వాళ్ళు అయితే. ఇక ఉన్న ఇంటిని కూడా క్లోజ్ చేసేసేసి అక్కడి నుంచి తాళం వేసేసి మీనాక్షి అయితే ఇక రాజేశ్వరి అయితే పూర్తిగా అయితే భరత్ను తీసుకొని వచ్చేస్తుంది. మేనేజర్, ఇక్కడ ఎక్కడైనా చిన్న ఇల్లుంటుందా అని అనగానే, ఉంది మేడం, మా ఇంటి దగ్గరే ఉంది అని మేనేజర్ ఒక ఇల్లును చూపించడంతో రాజేశ్వరిని తీసుకొని భరత్ అయితే ఆ ఇంటికైతే వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక ఒక్కసారిగా ఇక్కడ అక్షయ్ వాళ్ళు వచ్చేసేసి బిజినెస్ రంగంలో దూసుకుపోతూ ఉంటే వాళ్ళ మీద పంతంతో వాళ్ళని ఇది చేయాలి అని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్న రాజేశ్వరి చివరాఖరకు ఇక కంపెనీలన్నీ మూసుకుపోయి రోడ్డున పడటం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా పల్లవి, మామ్ నువ్వు ఏం చేసినా సరే నాకు ఒక మాట ముందు చెప్పాలి కదా, ఆఖరికి మన ఇంటిని సీజ్ చేయలేదు కదా మామ్, మన ఇల్లు ఎందుకు వదిలేసావు అని అనగానే, ఏమీ లేదు బేబీ,
నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా అదేంటి మామ్, బ్యాంకు వాళ్ళు ఏమీ మన ఇంటిని సీజ్ చేయలేదు కదా అని అనగానే అప్పుడు ఒక్కసారిగా రాజేశ్వరి వచ్చేసేసి ఆ ఇంటిని ఎందుకైనా మంచిది అని నేను ఎప్పుడో నా కొడుకు భరత్ పేరు మీద రాసేశాను. ఇప్పుడు నీకు ఆ విషయం చెప్తే నీకు కోపంతో రగిలిపోతావు, అందుకోసమే నీకు చెప్పటం లేదు అని చెప్పేసేసి మొత్తానికి అయితే మన మీనాక్షి రాజేశ్వరి అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఇక పల్లవి వాళ్ళ బామ్కి అలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి బాధపడుతూ ఉండగా అవని వచ్చేసేసి నీ వాళ్ళే నీకు మోసం చేస్తారు అన్న రోజులు వస్తాయి, నువ్వు నీ భర్తని తప్ప ఎవరిని నమ్మటానికి వీలు లేదు, కానీ నువ్వు ఎప్పుడు మారుతావో నీ ఇష్టం అని చెప్పేసేసి అవని ప్రతిరోజు వార్నింగ్ ఇస్తుంది కదా. ఒక్కసారిగా మేడం అని లాయర్ గారు అయితే కాల్ చేస్తారు పల్లవికి. చెప్పండి అని అనగానే ఏమీ లేదు మేడం, యాక్చువల్గా అయితే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ని ఇవ్వక్కర్లేదు, కానీ మీరు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నాకే అనుమానం వచ్చింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తున్నాను అని అనగానే ఏమైంది అని అంటూ ఉండగా యాక్చువల్గా మీ అమ్మగారి బిజినెస్లన్నీ కూడా దివాలా తీసాయి, అన్ని కంపెనీలు క్లోజ్ చేసేశారు కదా అని అనగానే అవును ఆ విషయం నాకు తెలుసు కదా అని అనగానే అంటే ఇప్పుడు ఉంటున్న ఇంటిని కూడా బ్యాంకు వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని చెప్పేసేసి మీ అమ్మగారు ఆస్తి మొత్తాన్ని కూడా బదిలీ చేశారు అని అనగానే ఓహో మామ్ ఇంటిని నా పేరు మీద రాసిందా, నా సంతకం కావాలా అని అనగానే మీ మామ్ ఆస్తిని తను ఉంటున్న ఇంటిని మీ పేరు మీద రాయలేదు మేడం, భరత్ అనే ఒక అబ్బాయి పేరు మీద రాశారు, కన్న కూతురు మీరు కదా, అలాంటప్పుడు అంత కష్టకాలంలో ఉన్న ఒక ఏకైక ఇంటిని భరత్ పేరు మీద రాయటమే నాకు అనుమానంగా ఉంది, ఈ విషయం మీకు తెలుసో లేదు అని చెప్పేసి ఒక మాట చెప్దామని కాల్ చేశాను, బై ఈ విషయం నేను లీక్ చేసినట్టుగా అయితే ఎక్కడ చెప్పొద్దు మేడం అని చెప్పేసి లాయర్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు. ఒక్కసారిగా మన పల్లవి ఇంట్లో కుప్ప కూలిపోతుంది. ఏంటి ఆపద సమయంలో అన్నీ పోగొట్టుకొని ఒకే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటిని మా మామ్ భర్త పేరు మీద రాసింది అంటే అసలు నేను మా మామ్ని ఏమనుకోవాలి, అసలు మా మామ్ భరత్ పేరు మీద రాసింది అంటే మా మామ్ చూపిస్తున్న ప్రేమ అంతా కూడా అబద్ధము అనుకోవాలా, లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోయానా, నన్ను మధ్యలో పెట్టుకొని మా మామ్ నాతోని ఒక గేమ్ ఆడిందా అని చెప్పేసేసి పల్లవి అయితే షాక్కి గురి అవుతుంది. ఆ తర్వాత పల్లవి వాళ్ళ నాన్న ఒక స్టోరీ కూడా చెప్తాడు కదా, అక్క చెల్లెల స్టోరీ, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తిన్నగా వెళ్ళి నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే మామ్ అని చెప్పేసేసి ఇంటి దగ్గరకైతే వెళ్ళి అడుగుతుంది. అవును భరత్ పేరు మీదే రాశాను అని అనగానే ఎందుకో నువ్వు నిజం చెప్పకపోతే నా మీద కాదు మమ్మీ ఒట్టు, భరత్ మీద ఒట్టేసి అడుగుతున్నాను, నువ్వు నిజం చెప్పకపోతే భరత్ చచ్చినంత ఒట్టే అని పల్లవి అడగడంతో అప్పుడు మీనాక్షి రాజేశ్వరి నా భరత్ నా కన్న కొడుకు కాబట్టి ఆస్తిని నా కన్న కొడుకు పేరు మీద ఆపద సమయంలో రాశాను, ఒక్క ఇంటిని కూడా వాడికి ఇవ్వకపోతే ఇంకా దేనికి తల్లి ప్రేమ, అందుకోసమే వాడు ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్తాడు, అందుకోసమే నేను వాడికి ఆ ఇంటిని రాసి ఇచ్చాను నా కన్న కొడుకు కాబట్టి అని చెప్పేసేసి భరత్ తన కన్న కొడుకు నిజమైతే రాజేశ్వరి చెప్పేస్తుంది. ఇక అప్పుడు మన పల్లవికి అయితే మొత్తానికి నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. తన తల్లి కూడా తనని మధ్యలో వాడుకుంది తప్ప ప్రేమ అనేది చూపించి ఆస్తి అనేది రాయలేదు అంటే చిచ్చి నేను బాగా మోసపోయాను అని చెప్పేసేసి పల్లవికి పశ్చాత్తాపం మొదలవుతుంది. అటు అత్తవారింట్లో తన భర్తను అవనిని గౌరవించటం, అక్క అని పిలవటం ఇవన్నీ తెలుసుకుంటుంది. తను మీనాక్షి కూతురు అన్న విషయం కూడా తెలుసుకుంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో ఇదంతా బాగా జరుగుతుంది. అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలన్నీ కూడా బాగా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో డాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ కోలుకునే అవకాశం ఉంది అని చెప్తారు. రాజేంద్ర ప్రసాద్ కళ్ళు తెరిచి నోరు తెరిచి నోట్లో నుంచి మాటలు బయటకు మాట్లాడుతున్న సమయంలో కథలో ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఒక్క రాజేంద్ర ప్రసాద్ కోలుకోవటంతో అతిపెద్ద పరిణామాలు, ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. మరి ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.